దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. పకడ్బందీగా రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రం 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది 11 సంవత్సరాలు దాటిపోయింది. రాజధాని లేని రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలని ఎన్నో కలలు కానీ మనం ఆశపడ్డాం. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో ఒక్క ఇటుకు కూడా వేయకుండా 3 రాజధానులని చెప్పేసి మనల్ని మభ్యపెట్టి వాళ్ళు మోసం చేసి ఏదో పబ్బం గడుపుని పతనం అయిపోయి వెళ్ళిపోయారు. నిజంగా ఈవేళ చాలా సంతోషకరమైన వార్త. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఆమె 15 బ్యాంకులకు శంకుస్థాపన చేసి 2028 నాటికి అద్భుతమైన రాజధాని విజయవాడగా తయారవబోతుందని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. అంటే వెళుతూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగిడి మీలాంటి వ్యక్తులు రాష్ట్రాలకు అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ప్రత్యేకంగా పొగడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిబద్ధతతో రాజకీయాలు చేయాలా, నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడి అభివృద్ధి చేసుకోవాలి. పనిచేసేవాడే నాయకుడు అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు నిదర్శనంగా నిలబడ్డాడు. ఇక్కడ ఈవేళ అమరావతి గురించి కొంతమంది పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాల భవంతులు కూడా అక్కడ నిర్మితం అవుతున్నాయి, అద్భుత ప్రగతిలోకి ముందుకు వెళుతుంది అమరావతి. ఒక్క 10 సంవత్సరాల అవకాశం ఉంటే మన కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఓ అద్భుత రాజధానితో పాటు అద్భుతమైన అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ముందడుగులోకి వెళుతుందని చెప్పేసి అందరూ అనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గురించి ఏమని చెప్తామండి. ఆయన ఇప్పుడున్న రాజకీయాల నాయకుల్లో అందరికంటే కూడా ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే తన సొంత డబ్బులతో ఆయన రాజకీయం చేస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలని అట్టడుగు వర్గాల కోసం ఎక్కువగా ఆలోచించేవారు పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా అభివృద్ధిని ఇప్పుడు కొంతమంది ఒక వేలో వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినో తీసుకోవడం ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో ముందుకెళ్ళిపోయి సంక్షేమ పథకాలు అద్భుతంగా అందించాడు. కాదని ఎవ్వడండు. ఎందుకంటే అందించాడు కానీ అందులో కొన్ని లోపాలు జరిగి కొంతమంది సంక్షేమానికి అర్హత లేనటువంటి వాళ్ళు కూడా సంక్షేమం వెళ్ళిపోయి ఉన్న పనులు చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. రోడ్డు వ్యవస్థ కానీ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించేది అభివృద్ధి అంటే ఏంటి, బిడ్డల భవిష్యత్తు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఉద్యోగాలు కావాలంటే అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఉద్యోగానికి అవకాశం ఉన్నటువంటి ఎలాంటి సంస్థలనైనా తీసుకొచ్చి నిర్మించగలిగితే మనం అభివృద్ధి చేసుకున్నట్టు, మన బిడ్డల భవిష్యత్తు బాగున్నట్టు. మనం పుట్టిన ఊరిలో కొంత దూరంలో మన బిడ్డలు ఉన్నట్లయితే వారానికి 2 రోజులు మన ఇంట్లో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వారానికి 2 రోజులు మన ఇంట్లో ఉంటారు. అదే దూరంగా బెంగళూరుకు, హైదరాబాద్కో, మెడ్రాస్కో వెళ్ళిపోతే మన బిడ్డలు సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకున్నది ఏంటి, అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు కాబట్టి ఆయన్ని 11 సీట్లు పరిమితం చేసి ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అనడానికి మంచి పునాది ఈవేళ అద్భుతంగా సీతారామన్ గారు చూసి మన కూటమి ప్రభుత్వాన్ని పొగిడారు. కాబట్టి ఎవరైనా సరే నాయకుడు అనేవాడు బిడ్డల భవిష్యత్తుని ఆలోచించాలి. అంతేగాని ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకులు సంక్షేమానికి ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. సంక్షేమం వల్ల రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి. సంక్షేమం పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి ఇచ్చినా పర్లేదు, ధనికులకి ఉన్నత వర్గాలకు కూడా ఇచ్చి మొత్తం రెవెన్యూ అంతా పాడు చేసి నాశనం చేసి రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, రెవెన్యూ కరెక్ట్గా లేదు, కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా సాయం చేస్తుంది. నిజంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటూ అద్భుతమైన ప్రగతి సాధించడానికి ముందడుగు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మనకి అండగా నిలబడింది. ఇంతకుముందు అవకాశాలు లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈవేళ మన మీద ఆధారపడి కూడా ఉంది. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిజం అది. కాబట్టి ఈవేళ కేంద్ర ప్రభుత్వం మనం ఎంత అభివృద్ధి చేసుకోగలిగితే, ఎంత ముందుకు పరిగెత్తితే అంత ఎక్కువగా నిధులు ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తదితర మంత్రులందరూ కూడా పకడ్బందీగా పనిచేసుకుంటూ ఇవాళ అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించడానికి ముందుకెళ్తున్నారు. ఓకే సార్, అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి ఒక స్తూపం అనేది స్థిరంగా వేస్తారా, లేదా రేపు ఏదైనా ఇంకో పార్టీ వస్తే మారుస్తారా అనే అనుమానం ఇంకా జనాల్లో ఉందంటున్నారు సార్. దాని గురించి ఏమంటారు మీరు? ఏమండి,
ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి, అవకాశం వస్తే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వమే నెక్స్ట్ కూడా మనకి అద్భుతంగా అండగా నిలబడుతుంది. కరెక్టే సార్, నెక్స్ట్ వచ్చిందంటే ఇప్పుడు అంతేగాని ఒక స్తూపం వేసినందువల్ల ఒక దీపం కట్టినందువల్ల ఏం రాదండి. ముందు బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ఉపాధి అవకాశాలు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కేవలం మన రాష్ట్రం ఇడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోవడం, తెలంగాణ అక్కడేమో ఎలాంటి అవకాశాలు లేకపోవడం, మన వాళ్ళంతా వచ్చి ఇక్కడ తెలంగాణలోనే అటు బెంగళూరులోనే పనిచేసుకోవడం కాకుండా ఈవేళ అభివృద్ధి చేసి ఈ ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది. ఖచ్చితంగా మంచి మంచి ఫ్యాక్టరీలు, మంచి మంచి ఐటీ కంపెనీలు, మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న కంపెనీలు అక్కడ తీసుకొచ్చి నిర్మించుకున్నట్లయితే ఖచ్చితంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినట్టు. తెలుగు రాష్ట్రాలకు అసలు కేంద్రం సపోర్ట్ చేస్తలేదని చాలామంది అంటున్నారు. తెలుగు రాష్ట్రానికి సపోర్ట్ చేయలేదంటే వారికి ఇప్పుడు వాస్తవంగా వారితో కలిసి నడిచే వాళ్ళు కొంచెం అభివృద్ధి ఫలాలు కొంచెం ఎక్కువగా అంతే. అది ఎవరనుకో అవునన్నా కాదన్నా అది వాస్తవం, కాదనడానికి ఏం లేదు. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళతో నడవాలంటే వాళ్ళు ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టాలి, కొన్ని రైతులను ఇబ్బంది పెట్టాలి అని అనేక సార్లు చెప్పారని కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలని ఒక ప్రాతిపదికను తీసుకోకూడదు బ్రదర్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, కేంద్ర ప్రభుత్వం మీటర్ పెట్టాలని అని ఎక్కడ అనలేదే. టోటల్గా రేపు పార్లమెంట్ జరగబోయే సమావేశంలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టి దానికి ఒక స్టాంప్ అనేది పడిద్ది అంటారా లేదంటారా? అంటే రేపు వచ్చే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం సార్, పూర్తయిద్దంటారా లేదంటారా? ఇప్పుడు ఇంకా అవదేమో అనుకుంటున్నాం, ఇంకా 2 years పడుతుందండి. నిజంగా వాస్తవంగా పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మనకు అర్థం కానిది ఏంటంటే వెంటనే చేసేయడానికి వాళ్ళ దగ్గర మంత్రదండాలు ఏమి ఉండవు. అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది అనుకోండి, ముందుకు సాగిపోయింది కదా, ఎవరు వచ్చినా మార్చరు అనే ఉద్దేశం పడిపోయింది జనాల్లో అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇంకా మార్చేది ఏముండదండి, ఖచ్చితంగా అమరావతి రాజధాని. అది రాడు ఇంకా మార్చడు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మారుస్తాడంటే ఆయన కానీ ఒక మాట మారుతానంటే మళ్ళీ అసలు 11 నుంచి 5కి వచ్చేస్తాడు. అది పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక ఇల్లే కట్టినోడు ఊరందరికి ఇల్లు కడతానంటే ఎక్కడ నమ్ముతామండి? ఇప్పుడు ఒక రాజధాని కట్టినోడు 3 రాజధానులు ఎలా కడతాడు? ఇప్పుడు రాజధాని కట్టేస్తున్నానని చెప్పి ఆయన 2-3 సంవత్సరాల నుంచే 3 రాజధానులు కడతానని ముందుకు బయలుదేరాడు. ఎక్కడ ఒక ఇటుకేసింది కానీ ఎక్కడన్నా ఉందా? ఏం లేదు. కాకపోతే అంటే అప్పుడున్న పరిస్థితులు అతను కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజధానిలో నిర్మితమైనటువంటి భవంతులను కానీ వాటిని కానీ శుభ్రం చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుండేది. ఆయన అభివృద్ధిని మొత్తం నాశనం చేసి పడేశాడు. అంటే తెలియదులే, ఆయనకి పరిపాలన తెలియదు, కొత్తగా వచ్చాడు, అవకాశం వచ్చింది. ఈ యువత ఏంటంటే రప్ప అంటుంటే ఆయన ఏదో పెద్ద గొప్ప ఎంపీగా చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి పరిపాలన తెలుసని మనం అనుకోకూడదు. ఎందుకంటే అతను పరిపాలన విజ్ఞతే ఉంటే, పరిపాలన చేయగల రాజనీతే ఉంటే వన్ వేలో వెళ్ళడు కదా. ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా తీసుకెళ్తేనే రాజకీయం అది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.